అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి మీకోసం అయితే ఒక వార్త అయితే తీసుకొని వచ్చిన ఆన్లైన్ గేమింగ్ ఆపే ట్రిక్స్ ఏంటో తెలుసా అని చెప్పేసి. నిజంగా చూస్తున్నాం, చాలా బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఈరోజు ఆన్లైన్ గేమింగ్ మత్తులో ఓవైపు డబ్బులు పోగొట్టుకొని లక్షల లక్షలు అప్పులు చేసి ఈరోజు రైళ్ళ కింద పడి చనిపోతున్నారు. బలవన్ మరణానికి పాల్పడుతూ ఉన్నారు. లేకపోతే డబ్బుల నుంచి ఏదైతే అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఇంట్లో దొంగతనాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి పెద్ద పెద్ద రాబడీస్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఆన్లైన్ గేమింగ్ అనేది ఎంత విశృంఖలంగా తెలంగాణ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే వేరుగా వాళ్ళు చాలామంది పిల్లలు ఈరోజు స్కూళ్ళల్లో నుంచి మొదలుపెట్టుకుంటే కాలేజీలలో కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నమాట మనం చూస్తున్నాం, మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన దాని మీద కూడా ఇటు తల్లిదండ్రులకు, ఇటు పోలీస్ శాఖ కూడా వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని అత్యంత కఠినతరం చేస్తానికి ఈరోజు పార్లమెంటులో ఒక బిల్ అయితే కేంద్రం పెట్టబోతుంది. బట్ పెట్టినా కానీ ఆగుతుందా ఈ ఆన్లైన్ గేమింగ్ అనేది? ఆగుతుందా? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే కొన్ని ఇప్పుడు మహారాష్ట్ర, ఆ తర్వాత తమిళనాడు, గోవా లాంటి ప్రాంతాల్లో ఆన్లైన్ గేమింగ్ డైరెక్ట్ ఆడుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు ఇచ్చేసినాయి. వాళ్ళు అక్కడ పెట్టేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే లొకేషన్ అనేది ఒక బాగా ఫేక్ లొకేషన్ అని చెప్పేసి లొకేషన్ తీరుగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి నేరుగా ఎక్కడో ఉన్నట్టు చెప్పేసి ఒక ఫేక్ జీపీఎస్ పెట్టుకోవడం, ఆ ఫేక్ జీపీఎస్ పెట్టుకొని ఇక్కడ ఆడడం, ఆడిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా డబ్బులు లూటీ కావడం జరుగుతుంది. ఆ ఫేక్ జీపీఎస్ తోటే చాలా వరకు కొన్ని ఫేక్ జీపీఎస్ లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్కి అనుమతి లేకపోయినా కూడా నేరుగా అక్కడ డబ్బులు పెట్టేసే యాప్స్ కూడా కొన్ని ఈరోజు డెవలప్ అయినటువంటి మాట మనం చూస్తున్నాం. దీనికి సెలబ్రిటీలతోటి ప్రచారం చూడం. గతంలో చాలామంది అసలు వనక్స్ బెట్ అని, యాదని, ఇదని చెప్పేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఆ తర్వాత యూట్యూబ్ స్టార్లు, ఆ తర్వాత కొంతమంది సినిమా స్టార్లు, సీరియల్ స్టార్లు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్ చేయడం, దాని మీద గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొట్లాడుతుంది. దాని ఏసీబీ కేసులు కూడా వేసింది. వాళ్ళందరూ విచారణ కూడా హాజరవుతూ ఉన్నారు. వాళ్ళు క్షమాపణలు కూడా చెప్పారు. కానీ అసలు ఈ జాడ్యం అనేది, ఆన్లైన్ గేమింగ్ జాడ్యం అనేది ఎప్పుడో మొత్తం తెలంగాణ సమాజంలో వెళ్ళిపోయింది. ఎక్కడ కూర్చున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక సాయంత్రం పూట పార్కు పోయినా కూడా ఎక్కడో ఒక మనం ఏదో ఒక మూల ఇద్దరు ముగ్గురు ఎవరు ఆడ మగ ఎవరైనా చూడ ఏదో ఇట్లా అడ్డంగా ఫోన్ పట్టుకుని ఏదో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డారు. నేరుగా కొంతమంది అయితే గృహిణులు, వాళ్ళకు హౌస్ వైఫ్లు కూడా సాయంత్రం ఉదయం నుంచి కూడా ఈ ఆన్లైన్ గేమ్ మత్తులో పడుతున్నమాట వాస్తవం. ముఖ్యంగా ఏంటంటే డబ్బు ఆశ, అంటే ఫ్రీ మనీ కోసం అలవాటు పడేవాళ్ళు ఈ ఆన్లైన్ గేమింగ్లోనే ఆడుకుంటూ లక్షల ఉద్యోగాలు వదిలిపెట్టుకున్న వ్యక్తులను కూడా ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ ఏకైక అడ్డుకట్ట వేయాలంటే ఒకటే జరగాలి. కేంద్రం కీలక నిర్ణయం ఏం తీసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన దాంట్లో, అంటే పర్టికులర్ ప్రైవేట్ బ్యాంక్ కానీ, అది నేషనల్ బ్యాంక్ కానీ, ఏ బ్యాంక్ అయినా కూడా లావాదేవీలు ఆపితే ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్కు మనం అక్కడి నుంచి ఈ జాడ్యం నుంచి యువతని బయట తీసుకురావచ్చు. లేకపోతే దాంట్లో కూడా ఏదైతే ఇది చేయొద్దంటే ఇప్పుడు కొంచెం యువత ఎట్లా ఉందంటే ఏది చేయొద్దంటే దాంట్లో ఒకసారి రుచి పడడం కోసం ఒకసారి పోవడం, ఓ 500 1000 పెట్టడం, ఓ 1500 2000 రాగానే అబ్బాయి అమ్మ ఇదేదో గొప్పగా ఉందని చెప్పేసి స్టార్టింగ్ వాడిని విపరీతంగా ఆన్లైన్ గేమింగ్ వైపు ఏమంటారు దాన్ని ఆకర్షించడం, ఆ తర్వాత డబ్బులు లూటీ చేయడం జరుగుతుంది. దాన్ని ఆపాలంటే బ్యాంకింగ్ సెక్టార్లో అతి తీవ్రమైన పరిణామాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఈ ఆన్లైన్ గేమింగ్లో పడే డబ్బులు ఏదైతే ఉందో అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే కాబట్టి ఆ బ్యాంకులు ఎక్కడి నుంచి పడుతున్నాయి ఇవి, అది ఏంది, అసలు ఈ ట్రాన్సాక్షన్ ఆపేస్తే అందరూ కూడా సెటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఇటు ప్రభుత్వాలు సహకరించాలి, ప్రజలు సహకరించాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పటికప్పుడు ఒక కన్నేసి పెట్టాలి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా బ్యాంకింగ్ సెక్టార్లో ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తే ఖచ్చితంగా ఆన్లైన్ గేమింగ్ అనేది తెలంగాణ యువత నుంచి లేకపోతే తెలంగాణ ప్రజల నుంచి కూడా కొంచెం బయటపడేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ ఆన్లైన్ గేమ్ గురించి మాట్లాడతారో, ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆన్లైన్ యాడ్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి అసలు అక్కడ వైపు వెళ్ళకుండా ఇంకా దాంతోపాటుగా ఆండ్రాయిడ్ ఫోన్స్కు సంబంధించిన దాంట్లో కూడా ఈ యాప్స్ అసలు డౌన్లోడే కాకుండా ఆ ప్లే స్టోర్ తోటో లేకపోతే ఇంకోరితోటో ఒక
నేరుగా వాళ్ళ ఒక ఆంక్షలు విధిస్తే ఈరోజు ఆన్లైన్ గేమ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఏదో బిల్లులు పెట్టి కష్టతరం చేస్తాం, దానికి యాప్స్ క్లిష్టతరం చేస్తాం అనేది కాదు. ఏది ఏమైనా కూడా ఆన్లైన్ గేమ్ వల్ల ఒక తరం నాశనం అవుతుంది, ఒక యువత నాశనం అయిపోతుంది. ఇప్పటికే వాళ్ళకి ఫిజికల్ లేకుండా, స్ట్రెంత్ లేకుండా వాళ్ళంతా ఈ ఆన్లైన్ గేమ్లో మత్తులో పడి రాత్రిలు పగలాడుతూ వాళ్ళంతా కూడా వాళ్ళ భవిష్యత్తు నిర్వీర్యం చేసుకుంటున్నమాట వాస్తవం. కాబట్టి ఏదేమైనా కూడా బ్యాంకులు దీని మీద దృష్టి సారించి, ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి సారించి ఆన్లైన్లో వచ్చే, ఆన్లైన్ గేమింగ్లో వచ్చే మనీ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి దాన్ని ఎక్కడిదక్కడ ఆపేస్తే కొద్దిగా ఈ గేమ్ జాడ్యాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టచ్చు. థ్యాంక్ యూ.